మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఏమిటంటే ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం కావాలనేటటువంటి ఉద్దేశంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలన్నీ కూడా మూర్చివేసి బంద్ పాటించడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా ఈ రోజు ప్రైవేటు పాఠశాలలు దాదాపు రాష్ట్రంలో 55% విద్యార్థులకు చదువు చెప్తున్నాయి. దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. ఈ రోజు దానికి సంబంధించి ఉపాధ్యాయులు కూడా 4 లక్షల నుంచి 5 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సబ్ స్టాఫ్ దాదాపు 2 లక్షల మంది పనిచేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇటువంటి పాఠశాలలో సమస్యలు అనేటివి అధికారులు కూడా చాలా సమస్యలను ఈ రోజు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ సమస్యలను మరీ ముఖ్యంగా మీకు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 12(1)C RTE యాక్ట్ ప్రకారం పేద బడుగు బలహీన పిల్లలకందరికీ కూడా 25% ప్రైవేట్ పాఠశాలలు చదువు చెప్పాలనేటటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ యాక్ట్ ఉంది. అది ఏం చెప్తున్నదంటే 12(1)A 12(1)B 12(1)C 3 యాక్టులు ఉన్నాయి. 12(1)A అంటే గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లలను చదివించాలి ఉచితంగా. అక్కడ సీట్లన్నీ ఫిలప్ అయిపోతే 12(1)B ఎయిడెడ్ పాఠశాలలోకి పిల్లలను పంపించాలి. అక్కడ కూడా సీట్లు లేకపోతే ప్రైవేట్ పాఠశాలలోకి పంపించాలి అనేటటువంటి ఒక నిబంధన ఉంది. ఈ నిబంధనను పూర్తిగా కాలరాసి ఈరోజు అధికారులు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గా 12(1)A 12(1)B పక్కన పెట్టి 12(1)Cకి బడుగు బలహీన విద్యార్థులను పంపిస్తున్నారు. నో డౌట్ అట్ ఆల్, పంపిస్తే ప్రైవేట్ పాఠశాలలన్నీ చేర్చుకునే దానికి సిద్ధంగా ఉండాలి. దానికి ఏం చెప్తున్నదంటే యాక్ట్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది చేయాలి. ఎంత చేయాలి అనేది ఇప్పటికి దాదాపు 4-5 మీటింగులు ప్రభుత్వంతో ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా మీటింగ్ చేసినా కూడా సరైనటువంటి రెస్పాన్స్ అక్కడి నుంచి రావడం లేదు. 9,000 ఇస్తాం 10,000 ఇస్తాం అనేటటువంటి రెస్పాన్స్ వస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి ఒక్క విద్యార్థికి ఈ రోజు ఖర్చు అయ్యేది ఎంత అంటే దాదాపు అన్ని కలుపుకుంటే 91,200 రూపాయలు ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలో చదివేటటువంటి ప్రతి విద్యార్థికి ఖర్చు అవుతున్నది. ఆ లెక్కన సరాసరి తీసుకుంటే ఈ RTE యాక్ట్ పిల్లవాడిని చదివించేదానికి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆఫ్ పేమెంట్ ఇవ్వమని మనం అడుగుతున్నాం. ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా గవర్నమెంట్ కనీసం 40,000 రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ చేయండి, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఫ్రీగా చదువు చెప్తామని చెప్తున్నది. గత 3 ఏళ్ళ నుంచి కూడా ఈ ప్రక్రియ అడుగుతూనే ఉన్నాం, కానీ పిల్లలను చదివిస్తూనే ఉన్నారు. ఏ ఒక్క పాఠశాల కూడా ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఈ విధంగా 25% ప్రతి సంవత్సరం కూడా ఒక 70,000 లక్ష మందిని రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలను చేర్పిస్తే వాట్ అబౌట్ గవర్నమెంట్ స్కూల్స్? వాటి పరిస్థితి ఏమిటి? ఎప్పుడు కూడా ప్రైవేట్ సెక్టార్ను ప్రోత్సహించేదానికి మనం లేం కదా. గవర్నమెంట్ సెక్టార్ను ఈ విధంగా ఈ RTE యాక్ట్ చట్టం ప్రకారం గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా నిర్వీర్యం అయిపోయేదానికి అవకాశం ఉంది. వాటిని కూడా బతికించాలంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అమలుపరిచి ఎవరైతే పేద పిల్లలు బడుగు బలహీన వర్గాలు రైట్ రాయలుగా వాళ్ళు అర్హత సాధిస్తే మాత్రం అటువంటి వాళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే ప్రైవేట్ సెక్టార్లో కార్పొరేట్ స్కూల్లో చదివించుకునేటటువంటి పేరెంట్స్ కూడా దీంట్లో RTE యాక్ట్లకు వచ్చి చేర్పించుకోవడం జరుగుతుంది. ఇది చాలా తప్పు. కఠిన నిబంధనలను పాటించాలి. తర్వాత ప్రైవేట్ కూడా తప్పనిసరిగా ప్రైవేట్ సెక్టార్లో ఈ RTE యాక్ట్ ప్రకారం చదివేటటువంటి ప్రతి పిల్లవానికి కూడా 40,000 రూపాయలు మినిమం ఇవ్వాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చిన్న చిన్న విషయాలు కూడా అధికారులంతా కూడా ప్రైవేట్ పాఠశాలను సేవా దృక్పథంతో పనిచేస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా చాలా చిన్న బడ్జెట్ పాఠశాలలు, చిన్న పాఠశాలన్నిటికీ కూడా చిన్న సమస్యలు పెట్టి అధికారులని రికగ్నిషన్ గుర్తింపు రద్దు చేస్తాం. తర్వాత MEO కానించి తర్వాత డిప్యూటీఓ కావచ్చు, DO కావచ్చు, అందరూ కూడా బెదిరించడం జరుగుతున్నది. సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి పాఠశాలను మీరు ఖచ్చితంగా ఏదైనా అధికారులు మీరు చెప్పాలనుకున్నది చెప్పొచ్చు. తప్పనిసరిగా నియమ నిబంధనలు అన్ని పాఠశాలలు పాటించాల్సిందే. ఇందులో ఎక్కడ కూడా వ్యత్యాసం చూపించాల్సిన అవసరం లేదు. కానీ భయపడించడము ఇది చాలా తప్పు అంటాను. కాబట్టి అన్నిటికీ నిరసనగా ప్రధానంగా ప్రైవేట్ పాఠశాలలు ఈ రోజు ఏం కోరుకుంటున్నాయంటే ఈ అధికారుల నుంచి వేధింపులు పనికిరావు. తర్వాత 12(1)C యాక్ట్ ప్రకారము మనకు వేతనాలు కొద్దిగా ఫీజు రియంబర్స్మెంట్ 40,000 వరకు కావాలి. అది ఒక డిమాండ్. ఇంకొక డిమాండ్ వచ్చేసేసి ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఈ 3 ఏళ్ళ నుంచి చదువు చెప్పినటువంటి పిల్లలందరికీ కూడా కొన్ని కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉన్నాయి, వెంటనే రిలీజ్ చేయాలి. ఇది ఒక డిమాండ్. ఈ విధంగా అనేక డిమాండ్లతో ఈ రోజు అన్ని కూడా అందరి DOల ఆఫీసులో ఒక
నోటీస్ ఇచ్చేసి తర్వాత కమిషనర్ కూడా ఒక నోటీస్ ఇచ్చేసి రేపు సంఘాలకు అతీతంగా అన్ని సంఘాలు కలుపుకొని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను కూడా కలుపుకొని రేపు బంద్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ బంద్కు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు అందరూ కూడా సహకరించి మన ఐకమత్యాన్ని చాటుకొని ముందుకు పోవాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని మొదటిగా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలల సమస్యలు కొన్ని ఈ ప్రభుత్వం తీర్చేసింది. తల్లికి వందనం కార్యక్రమం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు వర్తింపజేశారు. అలాగే 8 సంవత్సరాల వరకు ఉన్నటువంటి రికగ్నిషన్ 10 సంవత్సరాలు పొడిగించారు. సో ప్రైవేటు పాఠశాల పట్ల ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు అయితే చాలా సానుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కొంతమంది అధికారులు పనిగట్టుకొని ఏ చిన్న సమస్య ఎవరో పోయి ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే దాన్ని పట్టుకొని పాఠశాల మీ రికగ్నిషన్ క్యాన్సిల్ చేస్తామని బెదిరించడం, ప్రతిదానికి వాళ్లే రికగ్నిషన్ ఇచ్చారు. రికగ్నిషన్ ఇచ్చేటప్పుడు అన్ని చూసుకొని రికగ్నిషన్ ఇస్తారు అధికారులు. మరి ఇచ్చిన తర్వాత మళ్ళా రికగ్నిషన్ క్యాన్సిల్ అనడం, ఇట్లా బెదిరింపులకు పాల్పడడం చాలా దురదృష్టకరం. మరి ఇటువంటి ఏవైతే ఇందాక మా ఎమ్మెల్సీ గారు తర్వాత మా అసోసియేషన్ చైర్మన్ అయినటువంటి రామచంద్రారెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు కూడా 100% అవి వాస్తవాలు. కాబట్టి వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అపుస్మా అనేటువంటి సంఘం మిగతా సంఘాలతో కూడా కలుపుకొని రేపు నిరసన కార్యక్రమం మాత్రమే, ఇది బంద్ కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మా యొక్క నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. తద్వారా మాకున్నటువంటి సమస్యలను తీర్చుకోవడానికి మాత్రమే రేపటి ఈ ప్రైవేటు పాఠశాలల మూసివేత కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఏ ఒక్క పార్టీకి గాని ఏ ఒక్క విధరికి గాని వ్యతిరేకం కాదు. అన్ని పార్టీలకు, మా అసోసియేషన్ లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు. అందరం మూకుమ్మడిగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఈ నిరసన కార్యక్రమాన్ని మాత్రం మేము తెలియజేసి ప్రభుత్వానికి మా యొక్క సమస్యలను అర్థం చేసుకునే విధంగా మేము తెలియజేయాలనుకుంటే రేపు పాఠశాల మూసివేత కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.